అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆగస్టు నుంచి వస్తువుల ధరలు పెరిగేవి తగ్గేవి ఇవే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 7వ బడ్జెట్ను ప్రవేశపెట్టి నిర్మలమ్మ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇదిలా ఉండగా బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు, అలాగే ఎగుమతి దిగుమతులపై సుంకాల మార్పులు పలు వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని వస్తువుల ధరలు పెరగటం తగ్గటం జరుగుతాయి. ఇక వాటి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక బడ్జెట్ తర్వాత పెరిగే వస్తువుల ధరలు అయితే ఒకసారి తెలుసుకుందాము. ఇక బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ప్లాటినం వస్తువులు, కాంపౌండ్ రబ్బరు, సిగరెట్, అలాగే కాపర్ స్కాప్ వంటి ధరలు అయితే భారీగా పెరుగుతాయని చెప్తున్నారు. ఇక బడ్జెట్ తర్వాత తగ్గే వస్తువులు చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ వాహనాలు, లిథియం బ్యాటరీలు, మొబైల్స్, సైకిల్స్, ఆర్టిఫిషియల్స్ వజ్రాలు, అలాగే బొమ్మలు ఇవైతే తగ్గుతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.